నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే తెలంగాణ మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా గుడ్. ఓకే, చాలా గుడ్ అని అంటున్నారు, కానీ ఎందుకో కొంచెం బాగా నర్వస్ గా, బాధతో ఉన్న ఫీలింగ్ కనిపిస్తున్నట్టుంది. నథింగ్. రైట్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయాల పర్వం ఆటోమేటిక్ గా ఉధృతంగా పెరిగిపోతుంది. అంటే రాజకీయాల సొంత నేతలే ఒకరికొకరు విమర్శించుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద ఒక శివచరణ్ రెడ్డి అనే పర్సన్ అనుచిత వ్యాఖ్యలు చేసి మీ మహిళా విభాగంలో, అంటే మీ మహిళా నేతను అండ్ నెక్స్ట్ మీకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అతను ఒక విమర్శ చేయడం అనేది జరిగింది. యాజ్ ఒక మహిళగా మీరేం చెప్తారు? ముందుగా జై యాదవ్. యాక్చువల్లీ నిన్న నేను రాలేకపోయాను. కుల బాంధవులందరికీ నమస్కారం. సో ఇది మాత్రం కంపల్సరీ మాట్లాడాల్సిన విషయమే. అందుకే నేను నిన్న లేను కాబట్టి ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. బట్ శివశరణ్ రెడ్డి గారు మాట్లాడింది 100% రాంగ్ అని చెప్తాను నేను. నా తోటి సహాడు అంటే ఎట్లా అంటే నా తోటి తను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. బట్ కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు ఒక పెద్ద ఆవిడ, మీ అందరికీ తెలుసు, అమ్మ లాంటిది, అమ్మమ్మ లాంటిది మాకు. అంత పెద్ద సీనియర్ నాయకురాలు. మేము పుట్టక ముందే తన రాజకీయంలో తన ప్రస్తావం ఉంది. అలాంటి ఆవిడని పట్టుకొని అలాంటి బూతు మాటలు మాట్లాడటం మాత్రం అది కరెక్ట్ కాదు అని అంటున్నాను నేను. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ ప్రయాణం చూస్తూ ఉన్నాం. అయితే ఆమెను గుర్తించి ఈ రోజు యాదగిరి గుట్ట చైర్ సభ్యురాలిగా ఆమెను ఒక నియమించడం జరిగింది. అదే రోజు పొగిడిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ డే రోజు తిట్టడం ఎంతవరకు సమన్వయమని ఈ రోజు యావత్ తెలంగాణ మహిళా లోకం ప్రశ్నిస్తుంది. ఎలా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్య మన బీసీలది ఉంది. అది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పారు ఆల్రెడీ. ఇంతకుముందు మన స్టేజ్ మీద కూడా ఆ విజిల్ కూడా మీకు చూపిస్తాను. బట్ అలాంటిది దాంట్లో బీసీలలో యాదవులే చాలా పెద్ద మనసున్న వాళ్ళు, నమ్మితే ప్రాణం ఇస్తారు. పార్టీని కూడా నమ్మితే వాళ్ళు నమ్మక ద్రోహం చేయరు. సో చాలా ప్రాధాన్యత యాదవులకు ఉంది అని చెప్పేసి సీఎం గారు స్టేజీ మీద మాట్లాడడం జరిగింది. అలాంటి నమ్మక వస్తువులు మా కుల జాతి. అలాంటి మా కుల జాతిలో సీనియర్ నాయకురాలంటి అమ్మ పెద్దావిడని, సో తను ఒక ఫ్లెక్సీ వివాదంలో ఆ విధంగా కించపరిచి మాట్లాడటము చాలా తప్పు. ప్లస్ ఒక ఆడపిల్ల ఈ రోజు అమ్మని మాట్లాడి రేపు మమ్మల్ని మాట్లాడొచ్చు, నా తోటి అక్క చెల్లెల్ని మాట్లాడొచ్చు. ఇది ఏ పార్టీలో ఉండని, ఎక్కడైనా సరే ఒక ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు. ఇది 100% దీన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలకు పెద్ద పీఠం వేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సభలలో 1,00,00,000 మందిని కోటీశ్వరాలు చేయడమే నా లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే, మొన్న రీసెంట్ గా చూసాం 554 మహిళలకే అప్పగించారు ఆర్టీసీ బస్సులను. నెక్స్ట్ ఇందిరమ్మ క్యాంటీన్లని. ఇవన్నీ చాలా అంటే చాలా నిర్వహిస్తున్న సమయంలో సొంత నేతనే, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని పట్ల మీరు యావత్ మహిళా లోకం కూడా ఆయనను ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం చూసాం. కానీ డైరెక్ట్ గా అతని ఇంటి మీదకి దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది దాడి చేయటం అనేది రాంగ్ అండి. నిన్న మా కుల బాంధవులందరూ సమాచారం ఏంటంటే ప్రతి ఒక్క యాదవ్ గ్రూప్లలో వచ్చింది. సో అమ్మని అవమానించారు కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గమైన ఎల్బీ నగర్ సెంటర్ లో ఒక ధర్నా అనేది చేపట్టడం జరిగింది. బట్ ఆ ధర్నాలో క్షమాపణ చెప్పాలి అని మా యాదవ్ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. సో అక్కడ వీళ్ళు యాదవ్స్, బీసీలు అందరూ వీళ్ళు పాల్గొనటము, తర్వాతకి రెడ్డి వర్గం కానీ అండ్ శివశరణ్ రెడ్డి వాళ్ళ టీం కానీ యూత్ మొత్తం కానీ వాళ్ళు రావడం జరిగింది. అక్కడ ఒకరికి వాదన ప్రస్తావం పెద్దగా అయిపోయి రాళ్లతో దాడి చేయడం జరిగింది. సో నేను వీడియోలో చూసాను, రాళ్లతో దాడి కూడా మొత్తం యూత్ కాంగ్రెస్ వాళ్ళే చేశారు. బట్ అది చాలా తప్పు. అండ్ ఈ విషయము మా సీనియర్ నాయకుల దృష్టికి కూడా పోయింది. అండ్ సీఎం దృష్టి కానీ, పిసిసిగా మహేష్ కుమార్ దృష్టి కానీ, అండ్ మినిస్టర్ల దృష్టి కూడా పోయింది కాబట్టి అండ్ ఇది ఖచ్చితంగా రాంగ్ అనేది బయట డిస్కషన్ నడుస్తుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటారు మరి? సో అధిష్టానం అంటే వాదనలో 2 సైడ్లు వింటారు. బట్ అతను చేసింది చాలా తప్పుడు ప్రచారం కాబట్టి తనని పార్టీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక ఫ్లెక్సీ వివాదం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం. అంటే ఫ్లెక్సీ వేయకపోతే ఆటోమేటిక్గా ఇలాంటి మాటలు మాట్లాడతారా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, తను ఎదుగుతుంటే
ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయ కుట్రలు ఎందుకు? రాజకీయంగా నన్ను టార్గెట్ చేశారు, రాజకీయంగా నన్ను పక్కన పెట్టాలనుకున్నారు. అటు ఇంకోటి ఏంటంటే నాది లేకపోయినా పర్వాలేదు కానీ ప్రభాకర్ గారి ఫోటో కూడా వేయలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ఎదుగుదలకు ఎవ్వరు అడ్డు కాదండి. మన వ్యక్తిగతంగా మన మంచితనానికి, మన ఆలోచనలకు, మనం వేసే ప్రతి ఒక్క అడుగుకి సో మన ఎదుగుదల అనేది మనం చేసే మంచి కార్యక్రమాల్లో పడి ఉంటది. బట్ దీంట్లో పడిన వాళ్ళు చేస్తారు, అంతేగాని మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన సీనియర్ నాయకులు అయితే చెయ్యరు కదా. సో వాస్తవానికి ఆ ఫ్లెక్సీ అమ్మ వేసిందా, అభిమానులు వేసారా, ఆ లోకల్లో ఉన్న లీడర్లు వేసారా అనేది అమ్మకు కూడా తెలియదు. కానీ ఒక పెద్దవాడిని పట్టుకొని, ఒక ఆడ మనిషిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం మాత్రం చరణ్ రెడ్డి చేసింది చాలా తప్పండి. మహిళా లోకం కూడా చాలా మంది అంటే అసంతృప్తిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా మహిళా కాంగ్రెస్ కూడా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు మహిళా కాంగ్రెస్ అని కాదండి, మహిళలు కాంగ్రెస్ విషయం పక్కన పెడితే ఒక ఉమెన్ గా ఒక బీసీ బిడ్డగా నేనేం చెప్తున్నా అంటే, ఏ పార్టీలో ఉన్నా ఒక ఉమెన్ కి ఎలాంటి ఆపద వచ్చినా కూడా మేము స్పందిస్తాము. ఇది 100%. ఇవాళ ఏదో మా పార్టీ అని, మా కులం అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళకు ఆపద వచ్చినా కూడా 10 మంది 1000 మంది మహిళలు ఒక కట్టుగా ఉండేసి, మహిళకు ఇలా అవమానం జరిగింది అంటే, అవమానం జరిగిందంటే మాకు కూడా జరిగినట్టే అనే భావిస్తాం. కాబట్టి మేము ప్రతి ఒక్క మహిళకు సపోర్ట్ ఉంటాము. యాదగిరిగుట్ట బోర్డు చైర్పర్సన్ గా ఆటోమేటిక్ గా కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారి భార్య సతీమణి ఆమెను కూడా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో లేరా, తెలంగాణ అంత ఉద్యమకారులు లేరా, తెలంగాణ పర్సన్స్ దొరకలేదా అని చెప్పేసి ఎప్పుడైతే గట్టిగా హైకమాండ్ కు దెబ్బ తగిలిందో ఆటోమేటిక్ గా నేమ్ అనౌన్స్ చేయడం, ఆమె పేరుని పక్కన పెట్టడం, ఇంకోరిని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత సభ్యురాలుగా వీళ్ళందరినీ తీసుకోవడం అనేది కూడా జోరుగా జరిగింది. అంటే ఫస్ట్ అప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ తర్వాత యాదగిరిగుట్ట విషయంలో మళ్ళీ హైకమాండ్ ఎందుకు నిర్ణయం చేంజ్ చేసుకుంది? ఇప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ అనే కాదండి, ఏ పార్టీ అయినా సరే అన్ని కుల వర్గాలను కలుపుకపోవాలి. సో ఇక్కడ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనేది కాదు, అందరినీ కలుపుకపోతేనే మనం విజయం సాధిస్తాము. ఆ విధంగానే ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక క్యాండిడేట్ ని ఎంచుకోవడం జరిగింది. బట్ ఎందుకంటే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలి. రేపు గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి, జూబ్లీస్ లో కూడా మనము విజయం సాధించాలి. తెలంగాణ కాదు కదా మేడం, తెలంగాణ పర్సన్ కాదు కదా తను. తెలంగాణ పర్సన్ కాదు అనొద్దండి, సెటిల్స్ ఎక్కడున్నా కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మన కాంగ్రెస్ పార్టీనే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో నుంచి కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు పెద్ద పదవిలో ఉన్నారు. సో ఆ వేదం అనేది, మనం భేదం అనేది చేసే విధంగా రాకూడదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ అనేది కలిసి ఉంది. అప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఇవాళ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ కేవలం ఒక చిరంజీవి ఫ్యామిలీ ఉన్న వాళ్ళ ఇంటి ఆవిడనే మనం అనడం తప్పు. రైట్. అంటే ఇప్పుడు మీరు లెక్కన చూస్తే ఆటోమేటిక్ గా మీరు ఆంధ్ర కూడా సపోర్ట్ చేస్తున్న సందర్భం మనం వింటున్నాం అనమాట. ఇప్పుడు ఒక్క మాట, ఆంధ్రాకి సపోర్ట్ చేయటం కాదండి, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో చాలా మంది, ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు, బట్ వాళ్ళే మన పార్టీలో ఉన్నారు. కానీ మన పార్టీ కోసం పని చేస్తున్నాం. మనం ఒక కష్టం, మనం ఏంటి, ఒకటి పట్టుదలతో ముందుకెళ్తున్నాం. మనతో పాటు 10 చేతులు ఎవరు కలిసి వస్తారో వాళ్ళని కూడా మనం కలుపుకపోవాలి. దీంట్లో వేదం అనేది చేయకూడదు, వాళ్ళకు మనకు సపరేట్ అనేది మనం చేయకూడదు. కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో 42% బీసీలకు ఖచ్చితంగా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమైపోయింది, కేవలము నామినేటెడ్ పదవిలు ఇచ్చి ఆటోమేటిక్ గా వాళ్ళని కూల్ చేయడానికి ఇవన్నీ ఒక కార్యాచరణ ముందుకేసుకున్నారు. అంటే అటు బీసీలను ఇంకా ఓట్లు రాబట్టుకోవడానికి ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని జోరుగా వినిపిస్తున్న వార్త, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పార్టీ పరంగా చెప్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసేది 100% న్యాయం అండి. సో ఎందుకంటే బీసీలకు ప్రాధాన్యత ఇస్తా అన్నాడు, ఒక ఓసీ బిడ్డాయి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. ఇప్పుడు రీసెంట్లీ జరిగిన ఏదైనా సరే డివిజన్ కాంచి మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, పిసిసి లెవెల్లో కానీ, అండ్ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఎక్కడ చూడు బీసీలదే ఎక్కువ ఉంది. ప్రెసెంట్ అయితే బీసీలనే ఎక్కువ మందిని తీసుకొస్తున్నాడు, బీసీలకే టికెట్లు ఇస్తున్నారు, బీసీలకే పోస్టులు ఇస్తున్నారు. మొన్న డివిజన్ ప్రెసిడెంట్ లో చూస్తే నాకు కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీకి వస్తాలకి 24 డివిజన్ ప్రెసిడెంట్లు అండి. 24లలో ఆల్మోస్ట్ ఒక 13-12 దాకా మా బీసీలకే ఇచ్చారు. బట్ ఆ విధంగా చూస్తుంటే అన్ని కాన్స్టిట్యున్సీస్ లో కూడా పోస్ట్ విధంగా కానీ అండ్ పదవుల విధంగా చూస్తే మాత్రం బీసీలకు మాత్రం మంచి అవకాశం అనేది రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. కానీ ఒక తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీ చేసిన మంచి పనులు కూడా అండ్ వ్యతిరేకంగా వస్తుంది. ఇవాళ ఏమైందండి, నిన్నటి కాక మొన్న మేమందరం కలిసి మా యాదవ్ బిడ్డకు
టెంపుల్ బోర్డు నెంబర్ ఇచ్చిరని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం యాదవ్స్ మొత్తం జై కొట్టాం కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ నేను ప్యూర్ కాంగ్రెస్. ఇవాళ కూడా మీడియా ముందుకు నేను వచ్చి ఎందుకు యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నాను, నేను అంజలి యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఐడెంటిటీ పర్సన్ నేను. ఇవాళ అలాంటిది నేను ఒక ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడను మాట్లాడారు అని చెప్పేసి నేను మీ మీడియా ముందుకు రావడం జరిగింది. బట్ ఇవాళ నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి కానీ మా క్యాడర్ మొత్తం ఏమన్నారు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి అనే విధంగా మేము పబ్లిక్లలో ఎలా తీసుకొస్తున్నామంటే, అండ్ నెగటివ్ పోవాలి, ఓసీలకే ఇస్తున్నారు, రెడ్డిల వర్గం అనేది పోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్డిలది కాదు, బీసీలది, ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీలది, మైనార్టీలది, ప్రజల పాలన అనేది తీసుకొచ్చే విధంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడి సీఎంతో పాటు మా క్యాడర్ మొత్తం కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నాం. అలాంటిది మంచి పని నిన్నగాక మొన్న మేము మంచి పనే చేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఇలాంటి ఎదవల ముందు నేను కూడా బూతులు మాట్లాడాల్సి వస్తుంది. ఒక ఆడపిల్లని పట్టుకొని ఏమేమి మాట్లాడిండండి, ఒకసారి విజిల్ చూడండి మీరు, ఎంత గలీజు మాట మాట్లాడిండు. ఆవిడ ఎంత వయసు ఉంది, ఆవిడ రాజకీయంలో వచ్చినప్పుడు నువ్వు షెడ్ వేయలేదు. వాస్తవానికి మీ అందరికి తెలిసిన విషయము, నువ్వు 20 ఏళ్ళ సంది రాజకీయంలో ఉన్నాను నువ్వు అంటే నువ్వు కాదనట్లేదు, నువ్వు ఒక సీనియర్ నాయకుడు కొడుకు కావచ్చు. కానీ ఈశ్వరమ్మ అనేట ఆవిడ ఎల్బీ నగర్ కాన్స్టెన్సీలో ఎప్పటి నుంచి ఉంది, కొన్ని గుళ్ళకు చైర్మన్ గా చేసింది, సర్పంచ్ నుంచి వచ్చింది, జెడ్పీటీసీ నుంచి వచ్చింది. మా యాదవ్ కులంలో మహిళగా ముందస్తుంది. తనను ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను కానీ కొంతమంది నా సోదరిమణులు ఉన్నారు యాదవులల్లా మహిళలు, మేము బయటకు వచ్చాము. మేము ఈరోజు మా సీనియర్ నాయకురాలు, మా యాదవ్ బిడ్డ అమ్మమ్మ లాంటి ఆవిడ ఆ రోజులల్లా, నేను పుట్టిన రోజులలో సర్పంచ్ గా చేసింది అంటే మాకు ఆదర్శంగా నిలబడ్డది. కాబట్టి మేము ఆమెను ఆదర్శంగా తీసుకొని మేము వచ్చాం. ఈ రోజు మా యాదవ బిడ్డని కాదండి, ఏ మహిళ అయినా సరే నువ్వు ఆ మాట మాట్లాడడం తప్పు కదా. నీ ఫ్లెక్సీలో నీ ఫోటో లేదనుకో, కూర్చో మాట్లాడు. పిసిసి ఉన్నారు, కమిటీ ఉన్నది, ప్రోటోకాల్ పాటించట్లేదు, నా ఫోటో రావట్లేదు, ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పేసి నువ్వు ఒక లెటర్ ఇవ్వాలి. కానీ ఆ వంకర్ లాంగ్వేజ్ ఏంది మాట్లాడడం, అసలు ఒక ఆడదాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు అంటే. ఈ రోజు చరణ్ రెడ్డి గారు మాట్లాడారు, రేపన్నాడు ఇంకో పర్సన్ కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా జోరుగా వినిపిస్తున్న వార్తలు కొంతమంది వింటూనే ఉన్నాం. ఇంకొక పర్సన్ మాట్లాడకూడదు అనడానికి నిన్న జరిగిన నిదర్శనం అండి. సో ఎందుకంటే మాదని కాదు, ఒక యాదవ్స్ కుటుంబం అని కాదు, బీసీలని కాదు, ఓసీలైనా సరే ఎవరైనా సరే ఒక ఆడదాని మీద ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. రైట్ మేడం. ఇప్పుడు ఈశ్వరమ్మ గారిని మీరు డైరెక్ట్ గా అంటే ఈ గొడవ అనంతరం జరిగి అంటే ఆమెను కలిసి సందర్భం ఏమన్నా ఉందంటారా? యాక్చువల్లీ మొన్న నేను అవైలబుల్ లేనండి. మొన్న తను ప్రమాణ స్వీకారానికి కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది, బట్ నేను ఆ రోజు కూడా అవైలబుల్ లేను, నిన్న కూడా నేను లేను. నిన్న నైట్ నేను వచ్చాను కాబట్టి ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సో రేపు 100% వెళ్ళి కలుస్తాను. ఎందుకు కలుస్తానంటే అవమానం జరిగినందుకు కాదు, తన పదవి ప్రమాణ స్వీకారం చేసింది, తర్వాతకి మా కులంలో పెద్ద ఆవిడ. సో కంపల్సరీ మేము ఆవిడని కలవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు తనని సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తనని దూరం పెట్టాలి కొన్ని రోజులు అని చెప్పేసి కూడా. అంటే ఈ వివాదాస్పదం కొన్ని రోజులు ముగిసిన తర్వాత మళ్ళీ అతను తీసుకొచ్చే ఛాన్స్ ఏమన్నా? ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటదండి. ప్రతి ఒక్క తప్పు చేసిన వాళ్ళకు క్షమాపణ అనేది కంపల్సరీ ఉంటది. సో తప్పు సరిదిద్దుకునే విధంగా మా పార్టీ పెద్దలు తనని పిలిపించేసి మందులు ఇచ్చేసి వాళ్ళు నిర్ణయాలు అనేది వాళ్ళు తీసుకుంటారు. అంటే మళ్ళీ ఇది రిపీట్ కాదని మీరు గ్యారంటీ? ఇప్పుడు రిపీట్ కాదు అని అంటే ఒక వ్యక్తి అండి, ఇది నువ్వు చేసిన మాట తప్పు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఖండిస్తామో తన క్షమాపణ కోరిండి అనుకోండి, తన తప్పు తను సరిదిద్దుకున్నట్టే కదా. సో ప్రతి ఒక్కరికి మనం ఒక అవకాశం ఇవ్వాలి కదా. అది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అటు బీసీల విషయంలో కానీ ఇటు కాంగ్రెస్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అంజలి యాదవ్ గారు అక్కడ ముందుంటారు, ఫైర్ బ్రాండ్ గా కొట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో మహిళా కాంగ్రెస్ విభాగం నుంచి మీరు ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. ఇది ఈ రోజు మీ దృష్టికి వెళ్ళింది. మరి అంజలి యాదవ్ గారు తదుపరి కార్యాచరణ ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు నిన్న మాత్రం ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎల్బీనగర్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నారండి. యాదవ్సే కాదు, బీసీలు కానీ అందరూ, కొంతమంది ఓసీలు కూడా వచ్చారు. బట్ ఆమెను అలా మాట్లాడడం తప్పు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వయసు అండి 70 సంవత్సరాలు, పెద్దవిడ 70 సంవత్సరాలు, సీనియర్ నాయకురాలు. ఏమిచ్చారండి? ఒక బోర్డు నెంబర్ ఇచ్చారు. బట్ ఆ బోర్డు నెంబర్ కి ఒక పెద్ద ఆవిడ టెంపుల్ కి సేవ చేస్తుంది అన్న ఆలోచనతో ఇచ్చారు కదా. దాని గురించి మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది మా అందరి ఉద్దేశం అండి. బట్ ఇదే విధంగా ప్రాబ్లం రేపటి నాడు ఇంకొక మహిళకు రావద్దు. ఎనీ పార్టీ
కాంగ్రెస్ పార్టీ కాదు, ఎనీ పార్టీ నుంచి. బట్ ఎక్కడైనా సరే ఈ విధంగా మాట్లాడితే మాలాంటి మహిళలు బయటకు వచ్చి ఎలా తిరగాలి? నలుగురిలో వందలాది జెంట్స్ లో మేము పార్టీలో తిరుగుతున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. బట్ ఇలాంటి వాక్యాలు మాట్లాడితే ఆడపిల్లలు రావాలంటే భయపడతారు కదా అండి. సో ఆ విధంగా ఇంకోసారి ఎవరు జెంట్స్ అయితే ఒకటే చెప్తున్నాను, అన్నలకు తమ్ములకు నేను వేడుకుంటున్నాను, దయచేసి ఏ పార్టీనైనా కానీ అండ్ ఏ కుల సంఘాలైనా సరే మీరు పనిచేయడానికి ప్రజల్లోకి పోతుంటే మీతో పాటు తోటి ఆడపిల్లలు అక్క చెల్లెలు మీ ఎమ్మటి ప్రయాణం చేస్తున్నారు. బట్ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని విలువగా కాపాడండి. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు ఖండించాలి. అలాంటి తోటి సహజంగా మీరు పనిచేసే వాళ్ళే మీరు ఆ విధంగా మాట్లాడడం నేను తప్పంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన టైం ని మా ఛానల్ కి కేటాయించినందుకు, అలాగే బీసీల తరపు నుంచి మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. చూసారు కదా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అంజలి యాదవ్ ముందుంటారు. అలాగే బీసీ అయినటువంటి ఈశ్వరమ్మ గారికి జరిగిన అన్యాయం గురించి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరి చరణ్ రెడ్డి గారు క్షమాపణ చెప్తారా? దీని మీద హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దాని మీద మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.